హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వీటిని ఎలమందల మామిడి అంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ సైజు ఇప్పుడు రావట్లేదు అన్నమాట. దీన్ని కొబ్బరి మామిడి అని కూడా అంటారన్నమాట ఫ్రెండ్స్. ఈ సైజు ఇదేమో చిన్న సైజు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది సమ్మర్ టైంలోనే మనకు దొరుకుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి మనకి మిగతా టైంలో అయితే దొరకవు అనమాట. ఇది నూజివీడు నుంచి తీసుకొచ్చిన కాయ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, చాలా పెద్ద సైజు ఉందన్నమాట. ఎంతకన్నా పెద్ద సైజు ఉంది అంటారనమాట అమ్మ వాళ్ళు అయితే. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దీనికి 3 పేర్లు ఉన్నాయంట. ఇంకో పేరు నాకు తెలియదు, మా అమ్మని అడిగితే చెప్తాను. ఉండండి. అమ్మ ఏంటిదమ్మా? వాటిని ఫస్ట్ ఎలమందల తీయ మామిడి అంటారు. ఎలమందల తీయ మామిడి అంటారంట ఒక నేమ్. ఒకటి ముంత మామిడి అంటారు. ఒకటేమో ముంత మామిడి అని కూడా అంటారంట ఫ్రెండ్స్. ఇది మామూలుగా కొబ్బరి మామిడికాయ అని ఒకటి అంటారు. మొత్తం 3 నేమ్స్ అనమాట ఫ్రెండ్స్ దీనికి. ఫ్రెండ్స్ ఎంత కూడా కొబ్బరి మామిడికాయ అనమాట. ఇప్పుడే పండింది అనమాట ఫ్రెండ్స్. ఈ ఫస్ట్లో వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. వీటిని ముంత మామిడి, కొబ్బరి మామిడి అని చెప్పేసి కూడా అంటారు అన్నమాట ఫ్రెండ్స్. వీటిని చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలమంచిలి మామిడి, ఎలమందల తీయ మామిడి, ఎలమందల ముంత మామిడి అని కూడా అంటారన్నమాట. అది ఎలమందల తీయ మామిడి అంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మామిడికాయలు అన్నమాట సంవత్సరానికి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి వస్తాయి కాబట్టి వాళ్ళు తెప్పించామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఉలవపాడు కాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా